వైజాగ్ లో జరిగిన సిఐఏ పెట్టుబడుల సదస్సులో భాగంగా రాజమండ్రికి 100 కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. రాజమండ్రి నగర చరిత్రలో ఇదొక మైలురాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. జార్విన్ ఏవియేషన్ అకాడమీని శ్రీ ఫణీంద్ర 6 మిల్లీ ఏర్పాటు చేయడానికి MOU చేసుకున్నారని ఆయన తెలిపారు. హోటల్ లా హాస్పిటల్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని ప్రతి ఎమ్మెల్యే బాధ్యత తీసుకుని ఈ పెట్టుబడులు రావడానికి ప్రయత్నాలు చేశామని దీనికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఎంతగానో సహకరించారని ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా రాజమహేంద్రవరానికి ఈ నగరానికి ఇదొక చారిత్రాత్మకమైన రోజు. రాజమండ్రి నగర చరిత్రలో ఒక మంచి మైలురాయిగా నిలిచిపోయే రోజు. ప్రతిష్టాత్మకమైన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025లో రాజమహేంద్రవరం నగరంలో 100 కోట్ల విలువైన పెట్టుబడి సాధించిందన్న విషయం మీరందరూ కూడా గమనించాలి. జార్విస్ ఏవియేషన్ అకాడమీ తరపున ఫణీంద్ర గారు వచ్చారు. రాజమహేంద్రవరంలో ప్రపంచ స్థాయి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడానికి ఈ పెట్టుబడిని ఆయన ప్రకటించడం అన్నది ఒక శుభ పరిణామం. మన నగర ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త. నన్ను అనేక మంది అడిగేవారు, పెట్టుబడులు ఉత్తరాంధ్ర రాయలసీమకి వెళ్తూ ఉన్నాయి, ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏం జరుగుతూ ఉంది, ఏం చేస్తున్నారు శాసనసభ్యులుగా అని అడిగిన ప్రతి దానికి సమాధానం ఇదే. పైలట్ ట్రైనింగ్ అనేది ఫస్ట్ కోర్స్ అండి. మేము ఒక 100 crores ఎయిర్ క్రాఫ్ట్స్ తీసుకురావడం జరుగుతుంది. 10 ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుక్కుని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేశారు. మనకి 500 square meters ల్యాండ్ ఆల్రెడీ అలాట్ అయిపోయి ఉంది ఎయిర్పోర్ట్ లోపల. ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ అక్కడ తీసుకొస్తాము, ఒక హ్యాంగర్ బిల్డ్ చేస్తాము. అక్కడి నుంచి మనకి అట్లీస్ట్ తర్వాత హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, ఒక హాస్టల్స్ కట్టాలి, తర్వాత కాలేజ్ బిల్డింగ్స్ కట్టాలి. ఇవంతా కూడా నెక్స్ట్ 6 monthsలో కంప్లీట్ చేయాలనే ఎయిమ్తో వెళ్తున్నాము. బిట్వీన్ ఏప్రిల్ టు మే మేము ఫస్ట్ ఫ్లైట్ రాజమండ్రి నుంచి ఫ్లై చేసి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అఫీషియల్గా లాంచ్ చేయాలనే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నాము. గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ తోటి, యూఎస్లో ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ తోటి అందరితోటి ఆల్రెడీ ఒక డీల్ కుదుర్చుకున్నాము. వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్స్ ఇస్తామన్నారు. సో మేబీ జనవరి నుంచి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేస్తాము. ఏప్రిల్ మే మధ్యలో వీ వాంటెడ్ టు మంచి రోజు చూసుకుని రాజమండ్రిలో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నామండి.